పార్లమెంట్ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. జిల్లా ఒక్కటే గాని 3 సెగ్మెంట్ల భవిష్యత్ నిర్ణయించడంలో మాత్రం కీలక పాత్ర పోషించనుంది. ఈ జిల్లా పరిధిలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండడం ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. మొత్తం 26 మండలాలు ఉండగా ఇందులో కొన్ని మెదక్, కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని 18 మండలాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి, 4 మండలాలు కరీంనగర్, భువనగిరి పరిధిలోకి వస్తాయి. కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన బెజ్జంకి, కోహెడ, ఉస్నాబాద్, అక్కన్నపేట మండలాలు కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుండగా, వరంగల్ నుంచి విడిపోయిన చేర్యాల, కుమరవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండలాలు భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి. మిగిలిన మండలాలు మెదక్ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తాయి. దీంతో ఆయా ఎంపీ స్థానాల పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసర్ తమ పరిధిలోకి వచ్చే మండలాలను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ పరిధిలోకి వచ్చే 18 మండలాల్లో 7,25,199 మంది ఓటర్లుండగా పోలింగ్ కోసం 1009 బూత్లను ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో ఒక మున్సిపాలిటీ, 4 మండలాల్లో మొత్తం 90,651 మంది ఓటర్లుండగా 102 పోలింగ్ బూత్లు. కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1,34,565 మంది ఓటర్లుండగా 174 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్, కరీంనగర్, భువనగిరి ఎంపీ స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 18 మండలాల్లో 13,855 మంది, కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో 2,036 మంది, భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో 99 మంది పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ 3 స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నప్పటికీ 3 పొలిటికల్ పార్టీలు మాత్రం ఒక్క మహిళకు టికెట్ కేటాయించలేదు. ఇక సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే 3 పార్లమెంట్ స్థానాల్లో 2 మాత్రమే 3 పొలిటికల్ పార్టీల క్యాండిడేట్లు ఖరారయ్యాయి. మెదక్, భువనగిరి స్థానాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, కరీంనగర్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాలేదు. కరీంనగర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వినోద్ రావు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇప్పటికే ప్రచారంలో జోరుగా వెళ్తుండగా కాంగ్రెస్ ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు మధ్య త్రిమిత పోటీ అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ ఇంట్రెస్టింగ్ జిల్లా ఎవరిని పార్లమెంట్ పంపిస్తుందో.